అసలు సాయికృష్ణ చచ్చిపోయాడా ఉండాడా ఇంతవరకు ఎవడు చెప్పడు, మేము చెప్పడం తప్ప, లేకపోతే బయట వెళ్ళేవాళ్ళు చెప్పడం తప్ప. ఉంటే ఎక్కడున్నాడు? చంపేస్తే ఎప్పుడు చంపారు, ఎలా చంపారు, చంపేసిన తర్వాత ఏం చేశారు? మేము చెబుతున్నా బూడికి చేశారని. అవునో కాదో చెప్పరే పోలీసులు. ఎప్పుడు జరిగింది ఇది? పోయిన నెల 23వ తారీఖు జరిగితే ఇవాళ నెల రోజులు అవుతుంటే సుమారుగా ఇంతవరకు పోలీసు వారు కానీ ప్రభుత్వం కానీ నోరు విప్పకోకుండా ఉంటున్నారు అంటే దీని వెనుక పెద్ద కుట్ర ఉంది, దీని వెనుక పెద్ద కథ ఉంది అనేటువంటి భావన ఇవాళ కనిపిస్తూ ఉంది. వాళ్ళు అల్లో లక్షణాన్ని తిరుగుతూ ఉన్నారు. ఎవరు? ఆ కుటుంబ సభ్యులు. వాళ్ళని ఏదో పిలిచారు, ఓదార్చారు, ఏదో చేస్తామని చెప్పారు. అది వేరే కథ. ముత్తూరు తల్లి ఫిర్యాదు చేసింది. ఎప్పుడు ఫిర్యాదు చేసింది? 19వ తారీఖున ఫిర్యాదు చేసింది. పిలిపించుకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు 18వ తారీఖున వెళ్ళి ఆ కుటుంబాన్ని పరామర్శించి ఇది అన్యాయం, అక్రమం, బాడీ కూడా లేకుండా చేశారన్న తర్వాత 19వ తారీఖున పిలిపించుకుని కంప్లైంట్ తీసుకుని దాన్ని రిజిస్టర్ చేసి ఇవాళ విచారణ పేరుతో కాలయాపన చేస్తున్నారు. నేను ఒకటి అడుగుతా, ఈ నేరం చేసింది ఎవరు? పోలీసులు. కానిస్టేబుల్ చేశాడా? సిఐ చేశాడా? కమిషనర్ చేశాడా? టాస్క్ ఫోర్స్ చేసిందా? లేకపోతే డీజీపీ చేశాడా? ఎవరు చేసినా కూడా పోలీసులే కదా ఈ నేరం చేసింది. అతి ఘోరమైన నేరాన్ని పోలీసులు నేరం చేస్తే పోలీసులు విచారిస్తున్నారు. విన్నారా? పోలీసులు నేరం చేస్తే పోలీసులే విచారించేటటువంటి ప్రక్రియ ఇవాళ జరుగుతూ ఉందంటే దొంగ చేతికి తాళాలు ఇచ్చినట్టు కాదా అని అడుగుతా ఉన్నా. కాబట్టి మేము చాలా స్పష్టంగా డిమాండ్ చేస్తున్నాం, ఎట్టి పరిస్థితుల్లోనూ విచారణ చేయవలసింది సిబిఐ కానీ లేదా అంతకన్నా ఉన్నతమైనటువంటి ఏదైనా సంస్థ ఉంటే ఆ సంస్థ కానీ ఎన్ఐఏ కానీ చెయ్యాలి అనేది మా డిమాండ్. దీన్ని తప్పేమని చెప్పమని అడుగుతున్నాం. మేమేమి రాజకీయం చేయాలని కాదు, ఆ కుటుంబానికి న్యాయం చేయాలని. ఒక నిండు ప్రాణం పోలీస్ స్టేషన్లో బలైపోతే ఇలాంటి సంఘటనలు పునరావృతం దేశంలోనే కాకూడదనేటువంటి ఒక మంచి దృక్పథంతో మేము డిమాండ్ చేస్తుంటే రాజకీయం చేస్తున్నాం అనే మాటలు మాట్లాడటం చాలా దురదృష్టకరమని ఈ సందర్భంగా